బాబుకి ఆపరేషన్ చేయాలన్నా నెల రోజుల్లో ఆపరేషన్ చేయాలన్నా సరే మరి డాక్టర్ ఓకే చెప్పండి. ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బుల గురించి నాకెందుకు చెప్తున్నారు? మిమ్మల్ని నాకెందుకు చెప్తున్నారు? బాబుని బ్రతికిస్తారా లేక చంపేస్తారా? అంత నిశ్చితంగా ఎందుకు మాట్లాడుతున్నావు? డబ్బు గురించి ఆలోచిస్తున్నాను. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. ఉద్యోగం పోయింది. 3 నెలలు అయింది. మరి నాకెందుకు చెప్పలేదు? ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా. అవునా? ఇంట్లో ఉన్న వస్తువులు ఒక్కొక్కటి తీసుకెళ్ళిపోతూ ఉంటే బ్యాంకులో లాకర్లో పెట్టడానికి ఏమో జాగ్రత్త కోసం అనుకున్నాను. ఒక్కొక్క వస్తువు అమ్మేసి మమ్మల్ని పోషిస్తున్నారన్నమాట. అంటే ఆపరేషన్ చేయించకుండా వాడిని తిండి పెట్టకుండా నన్ను నా కూతుర్ని చంపేయాలి. మాట్లాడుతూ విషయం ఇచ్చి చంపేసేయండి. వదిలిపోతుంది. మిమ్మల్ని ఎందుకు చంపుకుంటాను? అసమర్థత, నీ అసమర్థత కనపడుతూనే ఉంది. 6 రోజుల నుంచి బాబుకు బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళమని గొడవ పడుతూనే ఉన్నాను. నా మాట వినిపించుకోలేదు. కొన్ని కన్న తల్లిగా నేను తీసుకెళ్దాం అనుకుంటే ఏదో ఒక సాకు. సుమిత్ర, ఈ 10 ఏళ్లలో ఎప్పుడు మీకు కావాల్సింది మీరు అడిగిందల్లా నేను ఇస్తూనే ఉన్నాను. ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒకవేళ ఉద్యోగం దొరకకపోతే నా కొడుకు పరిస్థితి ఏమిటి? మా పరిస్థితి ఏమిటి? నిష్ఠురంగా మాట్లాడు. మందులు వేస్తే ఒక నెల రోజుల తర్వాత ఏమో ఆపరేషన్ చేస్తానన్నారు. మందులు వాడొచ్చున్నారా? అయితే రండి, వెళ్ళి మెడిసిన్ తీసుకుంటాం. మందుల కోసం 50,000 ఖర్చు అవుతుందట. రోజుకి 50,000. 10 రోజులకి 5 లక్షలు. ఆపరేషన్కి 5 లక్షలు, 10 లక్షల రూపాయలు తెస్తావా? లేక నా కొడుకు చంపేస్తావా? తీసుకొస్తాను, ఎలాగైనా తీసుకొస్తాను. నా బాబుని బ్రతికించుకుంటాను. డబ్బు తెచ్చి బాబుని బ్రతికిస్తావో చంపేస్తావో నీ ఇష్టం. లోపల డబ్బు సంపాదిస్తా, నా బాబుని జగన్ సార్. ఎస్, ఇక్కడ విహారీ గారు. నేనే. ఇక్కడ డబ్బు అమ్మబడను అని పేపర్లో ప్రకటన ఇచ్చారు సార్. నువ్వు? నా పేరు నరేంద్ర. నేను డబ్బు కొనడానికి వచ్చాను సార్. కానీ ఇక్కడ చూస్తే పెద్ద క్యూ ఉంటుంది అనుకున్నాను. సాధారణంగా డబ్బులు అందరికీ అవసరం ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేదు. నువ్వు ఊహించింది నిజమే. డబ్బు అమ్మగలిగే శక్తి నాకు ఉంది. కొనగలిగే శక్తి వచ్చిన వాళ్ళకి ఉండాలి. చెప్పండి సార్, నేను మీ దగ్గర డబ్బు కొనడానికి ఏం చెయ్యాలి? చెప్తాను. ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు? ప్రస్తుతానికి నేను అడ్రస్ లేని బికారీని. అంటే ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చేశాను. ఒక మంచి కంపెనీలో ఉద్యోగం కూడా ఉంది. ₹1,00,000 నెలకి. కట్న కానుకలతో పెళ్లి చేశారు. 2 పిల్లలు పడి 10 ఏళ్ళు హాయిగా సాఫీగా సంసారం సాగిపోతున్న నాకు హఠాత్తుగా రైలు ప్రయాణం యాక్సిడెంట్ అయ్యి పట్టాలు తప్పిన భోగిలు ఎలా చల్లా చెదరైపోయినాయో నా జీవితం కూడా అలాగే చల్లా చెదరైపోయిందండి. నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. నాతో పాటు మరో 10 మందిని కూడా తీసేశారు. ఇది అన్యాయం అని కొంత తెచ్చావు. వచ్చిన వాళ్ళని అర్చినట్టుగా నోరు మూయించారు. కోర్టుకి ఎక్కాం. లాయర్ ఫీజులకి కోర్టు ఖర్చులకి దాదాపు 3 లక్షలు ఖర్చు అయినాయి. ఇంకా తీర్పు రాలేదు. ఇంకెక్కడ ఉద్యోగం కూడా దొరకలేదు.
ఉద్యోగం ఉన్న ఆశతో భార్య ఒంటి మీద నగలతో సహా అన్ని తాకడి పెట్టేది. అయినా నాకు ఉద్యోగం రాదు. అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ సాగించారు. తప్పించుకున్న వాడు ధన్యుడు సుమతి అని ఇలా తప్పించుకొని తిరుగుతున్నాడు. నా కష్టాలన్నీ తీర్చడానికి నాకు డబ్బు అవసరం సార్. నీ కష్టాలన్నీ తీరాలంటే నీకెంత కావాలి? నా కష్టాలన్నీ తీరాలంటే సుమారు 20 లక్షలు కావాలి. ఇంకో 5 లక్షలు ఉంటే నా జీవితం మళ్ళీ పట్టాల మీదకి వస్తుంది. నా దగ్గర డబ్బు కొనడానికి నీ దగ్గరే ఉంది. చెప్పండి సార్, మీకు నేను ఏ విధంగా మీకు ఉపయోగపడతాను? పోనీ విదేశీ మాదక ద్రవ్యాల వల్ల డబ్బు వస్తుందంటే అలాంటి నాకేం లేదు. పోనీ అవయవం వల్ల ఏమన్నా అమ్మాలంటే అంటే లివరు, కిడ్నీ ఇలాంటి. నిజంగా మనిషి అవయవాలు కావాలి అంటే ఫలానా అవయవం కావాలి అని నేను పేపర్లో ప్రకటన ఇచ్చిండేవాడు. అలా కాకుండా డబ్బు అమ్మబడును అని ఎందుకు ఇస్తాను? ఇదే ప్రకటన క్రమం తప్పకుండా 4 రోజుల నుంచి ఇస్తున్నాను. నీలాగే చాలామంది వచ్చారు, వెళ్ళారు, కానీ నేను చెప్పిన పని అంగీకరించకుండా భయపడి పారిపోయాను. చాలా విసిగిపోయాను. ఈ రోజే ఆఖరి రోజుగా నిర్ణయించుకున్నాను. ఇంతలో నువ్వు వచ్చి చెప్పండి సార్, నేను మీ దగ్గర డబ్బు కొనాలంటే ఏం చేయాలి? ఒక్క నెల రోజులు నువ్వు పనిచేయాల్సి ఉంటుంది. ఒక్క నెల రోజులైనా నువ్వు చెయ్యాలి. నేను పని చేస్తే డబ్బులు ఇస్తారా? ఎస్. అయితే చెప్పండి సార్, నేను 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 ఏం చేయడానికైనా సార్. ఏం చేయటానికైనా సిద్ధమేనా? ఏం చేయడానికి సార్? నమ్మించి మోసం చెయ్యాలి. ఎవరిని? చెప్తా. నిన్న ఒక ఇంటికి తీసుకెళ్తాను. అక్కడ భార్య భర్త తప్ప మరెవ్వరు ఉండరు. వాళ్ళింట్లో నమ్మకంగా ఒక్క నెల రోజులు ఉండి వాళ్ళని చంపాలా? ఎస్. సార్, చంపాలంటే బయట కిరాయి గుండాలు చాలా మంది ఉన్నారు కదా సార్. ఇలా ప్రకటన ఇవ్వడం దేనికి? అలా అయితే అది హత్య అవుతుంది. ఎస్, నేను ఇరుక్కుంటాను. ఆ తర్వాత పోలీసులు, కేసులు, కోర్టులు, గొడవలు. నాకు అలాంటిది ఇష్టం ఉండదు. నమ్మించి గొంతు కోసాడు అన్నమాట ఎప్పుడైనా విన్నావా? విన్నాను సార్. నేను చేయమన్న పని, నువ్వు చేయాల్సిన పని అది. ఒక్క నెల రోజులు వాళ్ళ ఇంట్లో నమ్మకంగా ఉంటూ వాళ్ళని చంపాలి. ఎవరికి అనుమానం రాకూడదు. నా పేరు అస్సలు బయటికి రాకూడదు. ఒకవేళ తెలిస్తే జీవితాంతకాలం నేను జైల్లో ఉండాల్సిందే కదా, లేకపోతే ఉరి శిక్ష తప్పదుగా. నువ్వు శిక్ష నుంచి తప్పించుకోవాలి అంటే అది మర్డర్ అని ఎవరికి తెలియకూడదు. న్యాచురల్ డెత్లా ఉండాలి. అదెలా సాధ్యం? ఎలా సాధ్యమో నేను చెప్తాను. ముందు నువ్వు ఈ పని చేయడానికి ఒప్పుకున్నట్టా లేదా? ఓకే, నీకు ఇష్టం లేకపోతే ఇక వెళ్ళొచ్చు. లేదు, నేను వెళ్ళలేను. నేను ఇంటికి వెళ్ళలేను సార్. ఇంటికి వెళ్తే నా భార్య ఇంట్లోకి రానివ్వదు. నా భార్య ఏమన్నదో మీకు తెలిస్తే నేను ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఉన్నానో మీకే అర్థం. ఈరోజైనా ఉద్యోగం వచ్చిందా? ఆ మాట చెప్పడానికి సిగ్గు కలేదు. ఓ పక్కన ఇంట్లో భార్య, పిల్లలు వస్తువులతో పడి ఉంటున్నారు. వాళ్ళకు ఒక ముద్ద పెట్టాలనే ఆలోచన కూడా లేదు. అంటే మమ్మల్ని తిండి పెట్టకుండా చంపేయాలని డిసైడ్ అయిపోయింది. ఇంట్లో ఎన్నో కూలి పని చేయొచ్చుగా. ఆహా, చదువుకున్నా కదా, నా మోషి అడ్డు చేస్తుంది. ఎక్కడైనా గుమస్తాగా పనిచేసిన కనీసం ఒక్క పూటైనా పిల్లలు కడుపు నింపేవాళ్ళక. పిల్లలు అమ్మ ఆకలి అంటుంటే నా కడుపు తరుక్కుపోతుంది. వాడు అసలు ఆరోగ్యం బాగోని బిడ్డ. కనీసం వాడు చనిపోయేలా వాడి కడుపు నిండా అన్నమైనా పెట్టాలి. ఏదైనా వస్తువు అమ్ముకునైనా పెడదాము అంటే ఒంటి మీద చిన్న వెంత బంగారం
సుమిత్ర అలా చేసైనా నా బిడ్డల్ని పోషించుకుంటాను. చూడు, ఎక్కడైనా ఉద్యోగం సంపాదిస్తే ఇంటికి తిరిగిరా, లేదంటే పో. ఇలాంటి విషమ పరిస్థితిలో నేను ఇప్పుడు నాకు చావు తప్ప మరీ దిక్కులేదు. మీరు మరొక ఇద్దరిని చంపబట్టి ఎలా సాధ్యం? సో నువ్వు ఎలాగూ చావాలనుకున్నావు కాబట్టి నేను చెప్పిన పనికి నీకు పొరపాటున శిక్ష పడినా నీ భార్య బిడ్డలు బ్రతకడానికి కావలసినంత డబ్బిస్తాను. ఎంత ఇస్తారు? నువ్వు 25 లక్షలు కావాలన్నావు. అవును. 25 లక్షలంటే ఇద్దరిని నమ్మించి మోసం చేసి చంపడానికి అంత మాత్రం ఇవ్వలేవరా? ఆహా, నేను ఇవ్వాలనుకున్నది పోనీ 20 లక్షలు అనేవ్వండి. 30 లక్షలు ఇస్తాను. 30 లక్షలు? ఎస్, 30 lakhs. 30 లక్షలు ఇస్తానన్నా ఎవరూ ముందుకు రాలేదా? సి మిస్టర్ నరేంద్ర, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు. నువ్వు కష్టాలకి నాకు 30 లక్షలు ఇవ్వాలనిపించింది. చావడం చాలా తేలిక, చంపడమే చాలా కష్టం. అంత కష్టమా? చాలా కష్టం. నిజంగా నువ్వు చావాలనుకుంటే ఏ నిద్ర మాత్రలు మింగో ప్రాణకు ఊరేసుకున్న చనిపోవచ్చు. కానీ నమ్మించి చంపడం చాలా కష్టం. ఎందుకంటే ముందు వాళ్ళు నిన్ను నమ్మాలిగా. ఏ మాత్రం తేడా వచ్చినా నీకు శిక్ష పడడం ఖాయం. అలా శిక్ష పడితే నీకు ఇస్తానన్న 30 లక్షలు కాదు కదా, ₹1 కూడా నీ చేతికి. ఎవరైనా చేసిన పనికి కూలీ ఇస్తానంటారు. మీరు డబ్బు అమ్ముతున్నారంటున్నారు. ఇది ఏమన్నా కొత్త నిర్వచనమా? నువ్వెలా అనుకున్నా నాకు పర్వాలేదు. నాకు కావాల్సింది పని. వాడి చావు. అది మీకు ఏ విధంగా ఉపయోగపడే? అది నీకు అనవసరం. నేను చెప్పిన పని చేస్తున్నావా లేదా? ఎలా చంపాలి? గుడ్. దాంట్లోకి వచ్చావు. నువ్వు 1 నెల రోజులు వాళ్ళ ఇంట్లో పనివాడిగా నటించి వాళ్ళని చంపాలి. ఈ నెల రోజులు 24 గంటలు నీకు డ్యూటీయే. ఈ మధ్యలో నువ్వు మీ ఇంటికి కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఏ అవసరం వచ్చినా సరే వాళ్ళు చెప్పే పనులకు, నువ్వు చేసే సేవలకు ఏమాత్రం బాధపడకూడదు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధ కన్నా ఇప్పటి వరకు నువ్వు ప్రత్యక్షంగా కొంత, పరోక్షంగా కొంత అనుభవించావు. ఇప్పుడు నెల రోజుల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించాల్సి. ముందు మీరు ప్లాన్ చెప్పండి. నీకు ఒక పాయిజన్ బాటిల్ ఇస్తాను. ఆ పాయిజన్ రోజు వాళ్ళు తినే ఆహారంలో కానీ, తాగే జ్యూస్లో కానీ ఒక్కొక్క చుక్క చొప్పున కలపాలి. అలా కలిపితే నెల రోజుల లోపలే వాళ్ళు చనిపోతారు. ఒకవేళ నెల రోజుల చావకపోతే తెలిసే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను ఇచ్చేది ఓ రకమైన స్లో పాయిజన్. అది వాళ్ళ శరీరంలో ప్రవహించిన ఏమీ కాదు. నెల రోజుల లోపల హార్ట్ ఫెయిల్ అయి చనిపోతారు. ఒకవేళ డాక్టర్లు పరీక్షించినా అది హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్తారు తప్ప పాయిజన్ వల్ల మాత్రం అని చెప్పారు. ఒకవేళ పాయిజన్ ఇచ్చిన నెల రోజుల లోపల చావకపోతే? నువ్వు రోజు ఇస్తే నెల రోజుల లోపలే చనిపోతారు. ఇంతకీ డబ్బు కొనడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మీ దగ్గర డబ్బు కొనడానికి నేను సిద్ధమే. గుడ్ గుడ్. అయితే మనం ఒప్పందం చేసుకుంటాం. ఎస్, అగ్రిమెంట్. అదెందుకు? నువ్వు నన్ను మోసం చేయకుండా ఉండటానికి. నేను మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను? పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేము మిస్టర్ నరేంద్ర. నువ్వు బయట నిజం చెప్పకుండా ఉండటానికి, నాకు ఏ హాని జరగకుండా ఉండటానికి. చూస్తుంటే నేనే అన్ని విధాలా ఇరుక్కుపోయేదిగా ఉన్నాను. రేపు మీ అగ్రిమెంట్ పోలీస్ స్టేషన్కి ఇస్తే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. మరి అట్లాంటప్పుడు అగ్రిమెంట్ ఏంటి? నా సేఫ్టీ కోసం. మీ సేఫ్టీ కోసం. చూస్తుంటే అన్ని విధాలుగా నేనే ఇరుక్కునేట్టుగా ఉన్నాను. రేపు మీ పని అయిపోయిన తర్వాత ఇంకా భయమేమీ అక్కర్లేదు. నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం చేసిన మరుక్షణం ఆ చెక్కు నీ చేతికి ఇస్తాను. ఆ చెక్కును నువ్వు తర్వాత బ్యాంకులో వేసుకోవచ్చు. వాళ్ళని చంపిన మరుక్షణమే. ఒకవేళ చెక్ బౌన్స్ అయిపోతే నా మీద కేసు వేసుకోవచ్చు. అగ్రిమెంట్గా సంతకం పెడుతున్నావా, బయటికి వెళ్తున్నావా? ఆర్గ్యుమెంట్స్ అనవసరం. సరే, నిండా మునిగి వాడికి చలేమిటి? నీ పేరు చెప్పు. నరేంద్ర. చెరుకూరు నరేంద్ర. సన్నాఫ్ చెరుకూరు సాంబశివరావు.
పనిలో జాయిన్ అవ్వాలి? రేపు ఉదయమే. ఇదిగో రేపు ఉదయం 10 గంటలకి అడ్రస్కి వచ్చి మీకు ఇస్తానన్న చెక్. తెలుసుకోవచ్చా? ఇప్పుడు తెలుసుకున్నా అంత అవసరం లేదనుకుంటాను. రేపు ఎలాగో తెలుసుకుంటావుగా. ఇప్పుడే తెలుసుకుంటే నీకు ఈ రాత్రికి నిద్ర పట్టదేమో. రోజు వాళ్ళు తినే ఆహారంలో కానీ తాగే జ్యూస్లో కానీ ఒక్కొక్క చుక్క చొప్పున కలపాలి. అలా కలిపితే నెల రోజుల లోపలే వాళ్ళు చనిపోతారు. ఒకవేళ నెల రోజుల చావకపోతే తెలిసే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను ఇచ్చేది ఓ రకమైన స్లో పాయిజన్. అది వాళ్ళ శరీరంలో ప్రవహించిన ఏమీ కాదు. నెల రోజుల లోపల హార్ట్ ఫెయిల్ అయి చనిపోతారు. ఒకవేళ డాక్టర్లు పరీక్షించినా అది హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్తారు తప్ప పాయిజన్ వల్ల మాత్రం అని చెప్పారు. ఒకవేళ పాయిజన్ ఇచ్చిన నెల రోజుల లోపల చావకపోతే? నువ్వు రోజు ఇస్తే నెల రోజుల లోపలే చనిపోతారు. ఇంతకీ డబ్బు కొనడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మీ దగ్గర డబ్బు కొనడానికి నేను సిద్ధమే. గుడ్ గుడ్. అయితే మనం ఒప్పందం చేసుకుంటాం. ఎస్, అగ్రిమెంట్. అదెందుకు? నువ్వు నన్ను మోసం చేయకుండా ఉండటం. నేను మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తాను? పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేము మిస్టర్ నరేంద్ర. నువ్వు బయట నిజం చెప్పకుండా ఉండటానికి, నాకు ఏ హాని జరగకుండా ఉండటానికి. చూస్తుంటే నేనే అన్ని విధాలా ఇరుక్కుపోయేదిగా ఉన్నాను. రేపు మీ అగ్రిమెంట్ పోలీస్ స్టేషన్కి ఇస్తే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. మరి అట్లాంటప్పుడు అగ్రిమెంట్ దేనికి? నా సేఫ్టీ కోసం. మీ సేఫ్టీ కోసం? చూస్తుంటే అన్ని విధాలుగా నేనే ఇరుక్కునేట్టుగా ఉన్నాను. రేపు మీ పని అయిపోయిన తర్వాత భయమేమీ అక్కర్లేదు. నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం చేసిన మరుక్షణం ఆ చెక్కు నీ చేతికి ఇస్తాను. ఆ చెక్కును నువ్వు తర్వాత బ్యాంకులో వేసుకోవచ్చు. వాళ్ళని చంపిన మరుక్షణమే. ఒకవేళ చెక్ బౌన్స్ అయిపోతే నా మీద కేసు వేసుకోవచ్చు. అగ్రిమెంట్ కాదు, సంతకం పెడుతున్నావా, బయటికి వెళ్తున్నావా? ఆర్గ్యుమెంట్స్ అనవసరం. సరే, నిండా మునిగి వాడికి చలేమిటి? నీ పేరు చెప్పు. నరేంద్ర. చెరుకూరు నరేంద్ర. సన్ ఆఫ్ చెరుకూరు సాంబశివరావు. నేను ఎప్పుడు పనిలో జాయిన్ అవ్వాలి? రేపు ఉదయమే. ఇదిగో రేపు ఉదయం 10 గంటలకి అడ్రస్కి వచ్చి మీకు ఇస్తానన్న చెక్. తెలుసుకోవచ్చా? ఇప్పుడు తెలుసుకున్నా అంత అవసరం లేదనుకుంటాను. రేపు ఎలాగో తెలుసుకుంటావుగా. ఇప్పుడే తెలుసుకుంటే నీకు ఈ రాత్రికి నిద్ర పట్టదేమో. సార్ సార్ నరేంద్ర, టైంకే వచ్చేసావు. ఓకే రా. ఇదే నువ్వు నెల రోజులు నమ్మకంగా ఉండాల్సిన ఇల్లు. ఇదే చాలా పెద్ద ఇల్లు అనుకున్నాను. పర్వాలేదు, ఒక మీడియం సైజ్ ఇల్లు. అవును. ఇంతకీ నువ్వు చంపాల్సింది ఎవరినో తెలుసా? ఈ ఇంట్లో ఇద్దరు ఉంటారని చెప్పారు. వాళ్ళెవరో కాదు, మా అమ్మ నాన్న. అన్నట్టు ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు అమర్చారు. నువ్వు చేసే ప్రతి పని, ప్రతి మాట అందులో రికార్డు. జాగ్రత్త. సినిమా షూటింగ్లలో ఇల్లంతా కెమెరాలు పెట్టి
నేను ఎలా చేయాలి, ఏ పని ఎలాగే చేయాలి, విషయం ఎట్లా కలపాలి, అది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. పాయిజన్ బాటిల్. ఈ ఇంటికి ఎవ్వరూ రాదు, కానీ ఒకే ఒక్కరు వస్తారు. ఆయనే డాక్టర్ జగన్నాథ్, మా నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్. ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి వాళ్ళకి చెకప్ చేసి వెళుతూ ఉంటారు. ఆయనతో కాస్త జాగ్రత్తగా. హలో, గుడ్ మార్నింగ్ అంకుల్. ఈ ఆస్ట్రేలియా ప్రయాణం ఎప్పుడు? రేపే వెళ్ళాలి అంకుల్. మరి ఈ అక్కపక్ష ఎవరు? ఇంట్లో పని చేయటానికి వచ్చాను. నువ్వు తీసుకొచ్చిన మనుషులందరూ ఇక్కడ వాతావరణం నచ్చగా 2 రోజులకే పారిపోతున్నారు. మరి ఇతర కూడా పారిపోవడమే నా నమ్మకం. ఇంతకీ నా విరోధులు ఎక్కడ? విరోధులు అంటే ఆశ్చర్యంగా ఉందా? పేషెంట్ అందరూ డాక్టర్ మాట వింటారు, కానీ వీళ్ళు డాక్టర్ మాట వినరు. అందుకే విరోధులు అన్నారు. లోపల ఉన్నారండి. నాన్నగారు, నాన్నగారు. విహారీ, గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ రా. నరేంద్ర, నరేంద్ర మా నాన్నగారు. ఎలా కూర్చోరా, నేను టెస్ట్ చేస్తాను. నాకు రోజు బీపీ పెరిగిపోవటానికి నేను మా ఆవిడతో ఏం పోట్లాట్లు పెట్టుకోవడం లేదురా. ఇప్పుడు మాట్లాడలేదే, ఏది ఎంత చెప్తే అంత. పైగా మా ఇంట్లో 10 మంది నౌకర్లు ఉన్నారా, వాళ్ళతో తగాదా పెట్టుకోవడానికి, వాళ్ళ మీద అజమాయిషీ చేయడానికి ఇద్దరమేగా. చూడరా, ఇది డాక్టరే నా వృత్తిదమ్మం. అయితే అంతా బాగానే ఉంది, బీపీ అంతా బాగానే ఉంది. ఇంతకీ మా చెల్లె మీది? చెల్లి సరే నేను వెళ్తాను. నీకెందుకు శ్రమ, అది నేను తీసుకొస్తాను. ఓకే అంకుల్, ఇప్పుడే వస్తా. ఇక్కడ ఎలా ఉండాలో ఏం చేయాలో నాన్నగారు అన్నీ చెప్తారు. జాగ్రత్త. ఇంతకీ నీ పేరేమిటో? నరేంద్ర, ఏం చదువుకున్నావు? ఎంటెక్ కంప్యూటర్స్. ఎంటెక్ కంప్యూటర్స్ చేసి ఇక్కడ పనిచేయడానికి వచ్చావా? మరి ఉద్యోగ ప్రయత్నం చేయలేదా? సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడిని. ఉద్యోగం మీకేసి ఉంటారు. మీకు ఎలా తెలుసు? రోజు పేపర్లో చూస్తారు కదా, ఫలానా కంపెనీలు అంతమందిని తీసేశారు, ఫలానా కంపెనీలు ఇంతమంది తీసేశారని రోజు చూస్తూనే ఉన్నాం. ఏదో గొప్పలు చెప్పినట్టు చెప్పుకుంటున్నారు, కానీ ఫలానా కంపెనీలో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని మాత్రం ఎవరో చెప్పుకోండి. సరే, నువ్వు కూడా మా విహారీలాగా విదేశీ ప్రయత్నానికి ప్రయత్నించలేదా? లేక దేశంలో సేవ చేయాలనుకుంటున్నావా? అంటే చదువుకునే వాళ్ళందరినీ విదేశాలకు వెళ్ళిపోమంటావా? పుట్టింది పెరిగింది చదువుకుందేమో స్వదేశంలోనా, చదువును సార్థకత చేసుకునేది విదేశాల్లోనా? భలేవురా. చదువుకి తగిన ఉద్యోగం దొరకనప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, ఏ పని అయినా చేయాలి. నువ్వు కరెక్టే చెప్పావు. చెల్లెమ్మా, బాగున్నావా? బాగానే ఉన్నాను అన్నయ్య గారు. నేను ఇచ్చిన నూనె రోజు మర్దం చేస్తున్నావా? రోజు నాకు అదే పనిరా. చూడరా, ఇది నెల రోజుల్లో నడుస్తున్నావు. నీ ఇచ్చిన ముందు వల్ల నడవడం కాదు, పరిగెత్తిస్తాను. డాక్టర్ కదా, అలాగే చెప్తావు. అంటే నా వైద్యం మీద నమ్మకం లేదా? చిన్నప్పుడు స్నేహితుడు కదని ఫ్రీగా వైద్యం చేస్తా, ఇక లాభం లేదా? ప్రతిరోజు నీకు ఫీజు తీసుకోవచ్చు. అప్పుడే నేను ఇచ్చిన ముందుకి మనం కనపడుతుంది. సరేరా, నీ ఫీజు ఎంత చెప్పు, ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇవ్వు. ఎంత? ఆప్యాయతతో కూడిన 4 మాటలు, ఓ చిరునవ్వు, అవి చాలు. ఇక్కడికి వచ్చి అదే తీసుకెళ్తున్నావు. ఈ రోజు ఇలా ఫీల్ వచ్చింది. అవత క్లినిక్లో నా పేషెంట్ నా కోసం ఎదురు చూస్తుంటారు. వస్తానమ్మా. అలాగే వస్తాను. రేపటికి నిన్ను చూస్తానో చూడను. నరేంద్ర, మా అబ్బాయి నీకు చెప్పాడో లేదో, ఈ ఇంట్లో ఉండేది మేమిద్దరమే. నా భార్య జాని పక్షవాతం వచ్చి ఒక కాలు చెయ్యి సరిగా పనిచేయదు. తనకి బాగున్నప్పుడు ఇంటి పనంతా పనే చేసుకునేది. ఈ ఊళ్ళో మా అబ్బాయి మాకు లంకంత ఇల్లు కట్టించాడు. ఇంటి నిండా నౌకర్లు, ఇల్లు ఎంతో విశాలం. కానీ మా మనసులే ఇరుకైపోయి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాళ్ళం. ఇంటి నిండా నౌకర్లు, వాళ్ళని మేము పట్టించుకోవాల్సి వచ్చాయి. కొడుకు, కోడలు, మనవలు, మనవరాడు వస్తారు. వచ్చినప్పుడు ఇల్లంతా సందడి. కానీ వాళ్ళు వెళ్ళిపోతే
అందుకే అర్థలేక ఇదిగో ఇక్కడికి వచ్చాం. నా సంపాదనతో ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఎంతో ఇష్టంగా కట్టుకున్నాను. ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడికి పక్షవాతం వచ్చాక మా అబ్బాయి బెస్ట్ ట్రీట్మెంట్, ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం, ఈ ఆస్తులను అమ్మేసుకుందాం అన్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. సాబైనా బ్రతుకైనా ఎక్కడే తెగేసి చెప్పాను. అదంతా సరే కానీ అన్నట్టు నీకు వంట చేయటం వచ్చా? కొద్దిగా వచ్చు సార్. మరేం పర్లేదు, నీ చేత రకరకాల ప్రయోగాలు నేను చేయిస్తానుగా. సరేనా? అది నువ్వు ఉండటానికి గది. ఆ గదిలో 2 బీరువాలు నిండా బట్టలు ఉంటాయి. కావాలంటే నువ్వు వాడుకోవచ్చు. ఇక నువ్వు పొద్దున్న 5 గంటలకల్లా నిద్ర లేవాలి. రాత్రి సమయం అయితే నేను చెప్పలేదు. సరే సరే, తర్వాత నీ దినచర్య ఏంటంటే ఏముంటుందండి, మార్నింగ్ బెడ్ కాఫీ, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్య మధ్యలో స్నాక్స్, దాని తర్వాత జ్యూస్. అవే కాదు, ఇంకా చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. నేను చెప్తానుగా, రా నీ కిచెన్ చూపిస్తాను. అబ్బాయి ముందే బెదర కొడతారే. అబ్బా, ఏం చెయ్యాలో చెప్పాలి కదా. నాన్నగారు, హరి ఏంట్రా అప్పుడే వచ్చేసావు? అది నేను అయిపోయిందా? నేను అర్జెంట్గా బయలుదేరాను. ఇంకా 2 అవర్స్లో ఫ్లైట్ ఉంది. నరేంద్ర, ఎస్ సార్. ఇదిగో 5 లక్షల అడ్వాన్స్ తీసుకెళ్ళి నీ భార్యకి ఇచ్చి వెంటనే వచ్చి ఏం చెప్పుకుంటావో చెప్పు, వెంటనే రావాలి. సరేనా? ఎప్పుడు మా గురించి ఆలోచనలే. మేము వాడితో కలిసి ఉండలేము, వాడు మాతో కలిసి ఉండలేడు. చిత్రమైన జీవితాలు. సరే నరేంద్ర, ఈ పూట ఇంటికి వెళ్ళు. రేపు ఉదయం నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే ఓకే, గాడ్ బ్లెస్. సుమిత్ర, $5 లక్షలు ఉన్నాయి. బాబుకి మందులకి ప్రస్తుతం అయిపోతుంది. ఎక్కడివి? ఉద్యోగం వచ్చిందా? మరి ఇంత డబ్బు ఎక్కడిది? మళ్ళీ అప్పు చేసిందా? మరి అప్పెలా తీరుతాం అనుకుంటున్నావు? సుమిత్ర, పోయేవాడు దోచుకున్న డబ్బుని, హత్యలు చేసిన డబ్బుని తీసుకొచ్చి తన భార్యకిస్తే ఈ డబ్బు ఎక్కడిది అని ఆనాడు భార్య అడిగుంటే అతను ఎప్పుడో వాల్మీకి అయ్యేవాడు. ఇప్పుడు నువ్వు వాల్మీకిగా మారి మమ్మల్ని వదిలేద్దాం అనుకుంటున్నావా? ఒక్క నెల రోజులు ఓపిక, నన్ను ఏమీ అడగద్దు. ఒక్క విషయం, 7 జన్మలు తోడు నీడగా కలిసి ఉంటానని 7 అడుగులు నడిచి శపథం చేసిన భార్య కూడా అత్తకి ఉద్యోగం పోతే 7 ఘడియలు కూడా ఇది నిజం, ఇదే నిజం. సంపాదన లేని మగాన్ని పరాయి వాళ్ళు 10 మాటలు అంటారనేనండి. ఏ ఆడదైనా 100 మాటలనైనా మార్చుకోవాలి అని ఆలోచిస్తుంది. అదే నా తప్పని కానీ మిమ్మల్ని కించపరచాలని కాదు.
చేయమంటున్నా తెలుసా? మేమిద్దరం పేషెంట్లం కాబట్టి ఎటువంటి అంటువ్యాధులు మాకు సోకకుండా నేను చేయమంటున్నానయ్యా. పైగా ఇప్పుడు మూడో మనిషిలో నువ్వు మా ఇంట్లో ఉన్నావు అంటే నీ నుంచి మాకు కానీ మా నుంచి నీకు కానీ ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా అన్నమాట. నీ మంచి కోసమేనయ్యా బాబు. సార్ కార్పొరేట్ ఆఫీస్ లో కూడా గంటకి క్లీన్ చేయించారు సార్. ఎందుకంటే అబ్బాయిని ఇబ్బంది పెడతారు? అసలు ఏం జబ్బులు వస్తాయని. ఎందుకు రావు? నిక్షేపంలో ఉండేదానివి. నీకు పక్షపాతం రాలా? ఒంటరాయిలాగా ఉండేవాడిని. నాకు ఆర్ట్రోత్ రాలా? ఎలా వచ్చాయంటావు? అంతెందుకు, మొన్నటికి మొన్న కరోనా వచ్చిందా? ఎంతమందిని తీసుకెళ్ళిపోయింది. అలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక అంటువ్యాధి వస్తుందని చెప్పి పేపర్లోను టీవీలోను చెప్తూనే ఉన్నారు కదా. అందుకే ముందు జాగ్రత్త చర్య. ఏం తప్ప చాదస్తం అంటున్నారు. కాకపోతే ఏమిటండి, ఉండాల్సింది ఇల్లు కాదు శుభ్రంగా. మనిషి శుభ్రంగా ఉండాలి, శుభ్రమైన తిండి తినాలి. అలాగా మనం అయితే బాగానే తింటున్నాగా, మరి ఎందుకు అప్పుడు? అబ్బా మీతో మాట్లాడటం చాలా కష్టం అండి. సార్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఆ తర్వాత ఏం చేయాలో గుర్తుందా? జ్యూస్ ఇవ్వాలి. మీరు చేసే చేష్టల వల్లనే వచ్చిన వాళ్ళు 2 రోజులు కూడా ఉండకుండా భయపడి పారిపోతున్నారు. అయితే మాత్రం కోడల్ని అక్కగా సాధించినట్టు సాధిస్తే ఎలా? కష్టం అంటే ఏమిటో తెలుస్తుంది అతనికి. దానికి ఆగు, జ్యూస్ తాగొద్దు. ఏమైంది సార్? నిజం చెప్పు, ఈ జ్యూస్లో ఏం కలిపావు? కలపడం ఏంటండి? ఏమిటి సార్ మీరు మాట్లాడేది? చెప్పు, ఈ జ్యూస్లో పాయిజన్ కలిపావా లేదా? పాయిజనా? సార్ మనకి పాయిజన్ అంటే షుగరు. అమ్మా చంపేశారు కదండి. సార్ నాకు తెలుసు కదా సార్, నేను ఎందుకు అలా కలుపుతాను? ఏమో అలవాట్లో పొరపాటని కలిపేసాగోమనని. కలపలేదు. ఒక్క క్షణంలో నిజంగా విషం కలిపినంత బెల్లం ఇచ్చారు. పాపం నరేంద్ర మోహన్ చూడండి ఎలా బిక్కు మొహం వేశాడు. సరే, ఆ తర్వాత ఏం చెయ్యాలో గుర్తు చెయ్యాలా? నీకు గుర్తుందా? గుర్తుంది సార్. మీరు ఇచ్చే షాక్కి తేలిపోవటం కాస్త కష్టమైంది. ఒక్కసారి లేచి నిలబడండి అమ్మా. ప్రయత్నించండి అమ్మా. చూసారమ్మా, ఇవాళ నిలబడ్డారు. రేపటి నుంచి ఒక్కొక్క అడుగు ముందుకు వేసి డాక్టర్ గారు అన్నట్టుగా ఇంకా 20 రోజుల్లో మీరు హాయిగా నడవచ్చు అమ్మా. నిజం జానుకొని, నీలో సంకల్పం ఉంటే నువ్వు నడవగలవు. నరేంద్ర రాకముందు మీరు నాకు రోజు ఆయిల్ రాసేవారు కదా, మరి నన్ను ఒక్కసారిలో మీరు నిలబెట్టగలిగారా? నాకు ఏమవుతుందోనని భయం. నిజమే సార్. సార్ అదేంటయ్యా? అదేమిటి సార్, మీరు నాకు యజమాను, మిమ్మల్ని సార్ అని పిలవకుండా ఇంకేం పిలవాలి? చూడు, నువ్వు మా ఇంటికి వచ్చి 10 రోజులయ్యింది. ఈ 10 రోజులు మాకు ఎంతో సేవ చేస్తున్నావు. నిజానికి నీ స్థానంలో మా అబ్బాయి ఉండాలి, కానీ మాకు అదృష్టం లేదు. అందుకే వాడి స్థానంలో వారికి బదులుగా నిన్ను పెట్టాడు. నువ్వు నా కన్న కొడుకుతో సమానమే కదా. కాబట్టి సార్, నీకు అమ్మ నాన్నలు ఉన్నారా? లేదు సార్. నీకు అమ్మా నాన్నల బాధలు బాధ్యతలు లేవు కాబట్టి నన్ను
నిన్ను నా కొడుకుగా చూడాలనుకున్నాను. అవునయ్యా, మా కొడుకు మాకు దగ్గరగా ఉన్నా ఇన్ని సేవలు చేయడు. నువ్వు మాత్రం ఏమాత్రం విసుక్కోకుండా మేము చెప్పిన పనుల్లా చేస్తున్నాను. అలాంటప్పుడు నీ చేత అమ్మా అని పిలిపించుకుంటే తప్పేమిటయ్యా? అవునయ్యా, ప్రతి తల్లి తన బిడ్డ చేత అమ్మా అని పిలిపించుకోవడానికి ఎంతో తపన పడుతుంది. బిడ్డకు మాటలు నేర్పించి తనని అమ్మా అని పిలువబోయేసరికి గుండెల్లో పొంగి ఆనందంతో పొంగిపోతుంది. కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆ పిలుపుకి దూరం అయిపోతుంది. ఒక రకంగా అదృష్టవంతులు మీ ఆడవాళ్ళు. ఎందుకంటే ఎవరి చేతనైనా ఆఖరికి పుష్టి వాడి చేత కూడా అమ్మా ఆ మగవాళ్ళకి అదృష్టం లేదు. కన్న కొడుకు చేత మాత్రమే నాన్న అని పిలిపించుకోగలం. బాబాయ్యను అంకులనే పిలుస్తారు తప్ప నాన్న అని పిలవరు. నాన్నగారు నాకు గాలిలో పూలు అవుతాయా? నాన్న అని పిలువు. లేదు నాన్నగారు, నాన్నగారు అంటే అనుబంధం. అమ్మని అమ్మ అని అన్నా తప్ప అమ్మగారు అని అనలేవు. అమ్మ అంటే ఆప్యాయత, అనురాగం. నాన్నగారు అంటే అనుబంధం, అనుబంధం పెనవేసుకుంటుంది సార్. నేనయ్యా నిజమే. నాన్నగారు అంటే ఆ పిలుపుకి ఒక హుందాతనం వస్తుంది. నాన్న అంటే అనుబంధం పెరవేసుకుంటుంది. నాకు కాదు తగిలించి గౌరవించనక్కర్లేదు కానీ నాన్న అని పిలుపు. అలాగే సార్. అలాగే నాన్న. నెక్స్ట్ ఆ పనిలో ఉంటా. అలాగే నాన్నగారు, అరే విహారీ, ఇంత పడంగా బాగా వారండి. మనం చూడాలని ఎంతో ఆశగా వస్తే రాకపోతే రాలేదంటారు, వస్తే ఎందుకు వచ్చావు అంటారు. అది కాదు, వాడు ఉండేదేమన్నా పక్క ఊరు అనుకుంటున్నావా, పక్క రాష్ట్రం అనుకుంటున్నావా? ఆస్ట్రేలియా అక్కడి నుంచి రావాలంటే అర్జెంటుగా బిజినెస్ పని మీద రావాల్సి వచ్చింది. ఎలాగో వచ్చారు కదా, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. అవును, నరేంద్ర ఎలా పనిచేస్తున్నాడు? విహారీ, ఇన్నాళ్ళకి మంచి కుర్రోడు దొరికాడురా. చెప్పిన పనల్లా చేస్తున్నాడు. ఇదిగో మీ నాన్నగారే విసిగెత్తించే పనులు చెబుతున్నారు. అదిరా వరస. ఇప్పుడు మన పనులన్నీ చేయించుకుంటున్నాం, తప్పేముంది? నేను పక్కింటి పనులు చేయమని చెబుతున్నానా? ఆ తర్వాత ఏమండి అది చేయించారా, ఏమండి ఇది చేయించారా నాకు సదాయుగా మాత్రం తెలుసు. అందుకేరా గుర్తు పెట్టుకుని అన్ని పనులు శుభ్రంగా చేయించేస్తున్నాను. ఆ కుర్రాడు కూడా ఏ మాత్రం విసుక్కోకుండా అన్ని చక్కగా చేస్తున్నాడు. ఇదిగో ఈయన గారు చెప్పే పనులకి ఇదివరకు వచ్చిన వాళ్ళలా ఎక్కడ భయపడి పారిపోతాడేమోనని నా భయం. అసలు ఈ రోజుల్లో మంచి పని వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఏమండి, మీరు అప్పుడే మర్చిపోయారా? మనం పని వాళ్ళతో ఎన్ని బాధలు పడేవాళ్ళని. మీరైతే అప్పుడప్పుడు బీపీ కూడా తెచ్చుకునేవారు. సరే నువ్వు అమ్మతో మాట్లాడుతుండు, నాకు కొద్దిగా క్యాష్ అవసరం ఉంది. నేను బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేసుకొస్తాను. నాన్న, అమౌంట్ ఎక్కువైతే నేను కూడా వస్తాను. అవసరం లేదురా, ఐ కెన్ మేనేజ్. నానా విహారీ, కోడలు మనవాళ్ళు ఎలా ఉన్నారా? చాలా బాగున్నారమ్మా. వాళ్ళు కూడా వస్తామని గొడవ చేశారు. తీసుకురావాల్సింది. వాళ్ళు ఇండియా వచ్చి సంవత్సరం పైనే అయ్యింది. లేదమ్మా, నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పిల్లలు నాన్నగారితో ఇబ్బంది పడతారని వెంటనే తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎలాగో 2 నెలల్లో సెలవులు వస్తున్నాయి కదా, తీసుకొస్తానమ్మా. అప్పుడు నీ చేతి గోరు ముద్దలు తింటుంది, నీ ఆరోగ్యం కూడా నయమైపోతుంది. అప్పుడంటే నీకు మనవాళ్ళకి తినిపించగలిగాను. కానీ ఇప్పుడు ఈ చెయ్యి పైకి లేచే పరిస్థితిలో లేదు. నేను మళ్ళీ మనవాళ్ళకి తినిపించగలనంటావా? ఏం పర్వాలేదు, మన వాళ్ళకే కాదు నాకు కూడా నీ చేతి గోరు ముద్దలు తినిపిస్తాను. సరేనా? లోపలికి పడమ్మా, రెస్ట్ తీసుకుంటాను. నరేంద్ర, అర్జెంట్ బిజినెస్ పని మీద రావాల్సి వచ్చింది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? చాలా కష్టంగా ఉంది సార్.
ఇల్లంతా నేనే కొడవాలి, తొడవాలి, వాకిలు కూడా నేనే తొడవాలి, అంటులు తోవాలి, బట్టలు ఉతకాలి. నా చాకరీ చేయాల్సి వస్తుంది. నీకు ముందే చెప్పాను, ఇక్కడ పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది. పని చేయడానికి ఇబ్బంది లేదు సార్, కానీ నేను మనిషిని సార్. తెల్లారు లేస్తే పనులు చేస్తూ ఉంటే ఎప్పుడు రాత్రి అవుతుందో కూడా తెలియదు. పడుకునేసరి మరీ తెల్లారి క్షణం అవ్వలేదు. అందుకని ప్లీజ్ నాకు ఒక తోడుగా ఎవరినో ఒకటి పెడితే. మరో మనిషిని పెట్టలేక కాదు, మరో మనిషిని పెట్టలేక కాదు. మన ప్లాన్ మూడో వాడికి తెలిస్తే, నువ్వు పాయిజన్ కలుపుతుండగా ఎవరైనా చూస్తే అసలుకే మోసం వస్తుంది. ఇంకెంత, ఇప్పటికే 10 రోజులు అయిపోయాయి, ఇంకా 20 రోజే కదా. అవును, సీసీ కెమెరాలకు దొరకకుండా పాయిజన్ కలుపుతున్నావుగా? ఇంకా లేదు సార్. లేదా మీరే అన్నారు కదా సార్, వాళ్ళకి నా మీద నమ్మకం కుదరాలని. ఇలా నమ్మకం కోసమని ఎంతకాలమైన కాలయాపన చేస్తావు? మన అగ్రిమెంట్ ప్రకారం ఇంకా 20 రోజులే ఉంది. సరే, ఓ పంచి, ఈ రోజు నుంచి 1 చుక్క కాదు 2 చుక్కలు కలుపుతుంది. త్వరగా పని అయిపోతుంది. నీకు ఈ బాధ నుంచి విముక్తి కూడా దొరుకుతుంది. ప్రయత్నిస్తాను సార్. ప్రయత్నించడం కాదు, చెయ్యాలి చెయ్యాలి. ఓకే, ఎప్పటికైనా మించిపోయింది. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వేరే వాళ్ళని చూసుకుంటాం. అంటే మన అగ్రిమెంట్ రద్దు చేస్తారా సార్? అవసరమైతే రద్దు చేస్తాం సార్. అన్యాయం అయిపోతాను సార్. మీరు ఇచ్చిన డబ్బులతోనే నా భార్య పిల్లలు పోషించుకుంటారని నమ్మకం నాకు కుదిరింది సార్. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలిగా. సరే, నేను చెప్పినట్టు చేసి వాళ్ళని చంపితే నీకు ఇంకొక 5 లక్షలు ఎక్కువ ఇస్తాను. ఎస్, 5 లక్షలు. ఇప్పుడు వాళ్ళకి నీ మీద నమ్మకం బాగా కుదిరింది. ఇదే మంచి అవకాశం. చేస్తావా లేదా? చేస్తా సార్, చేస్తా. ఇంకా నేను ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాను. ఇది తెలుసుకుందామని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నీతో ఫోన్లో మాట్లాడవచ్చు, కానీ ఫోన్ ట్రాకింగ్లో దొరికిపోతే ఇద్దరం ఎక్కువ. అందుకే ఇక్కడ వరకు వచ్చాను. గుర్తుందిగా, ఈసారి పని పూర్తి చేయాలి. ఓకే, నా పిల్లల కోసమైనా చేస్తా చేస్తా చేస్తా. తీసుకురావాల్సిందే. వాడు ఇండియా వచ్చి సంవత్సరం పైనే అయ్యింది. లేదమ్మా, నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు పిల్లలు నాన్నగారితో ఇబ్బంది పడతారని వెంటనే తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎలాగో 2 నెలల్లో సెలవులు వస్తున్నాయి కదా, తీసుకొస్తానమ్మా. అప్పుడు నీ చేతి గోరు ముద్దలు తింటుంది, నీ ఆరోగ్యం కూడా నయమైపోతుంది. అప్పుడంటే నీకు మనవాళ్ళకి తినిపించగలిగాను, కానీ ఇప్పుడు ఈ చెయ్యి పైకి లేచే పరిస్థితిలో లేదు. నేను మళ్ళీ మనవాళ్ళకి తినిపించగలనంటావా? ఏం పర్వాలేదు, మన వాళ్ళకే కాదు నాకు కూడా నీ చేతి గోరు ముద్దలు తినిపిస్తాను. సరేనా? లోపలికి పడమ్మా, రెస్ట్ తీసుకుంటాను. అర్జెంట్ బిజినెస్ పని మీద రావాల్సి వచ్చింది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? చాలా కష్టంగా ఉంది సార్. ఇల్లంతా నేనే కొడవాలి, తొడవాలి, వాకిలు కూడా నేనే తొడవాలి, అంటులు తోవాలి, బట్టలు ఉతకాలి. నా చాకరీ చేయాల్సి వస్తుంది. నీకు ముందే చెప్పాను, ఇక్కడ పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది. పని చేయడానికి ఇబ్బంది లేదు సార్, కానీ నేను మనిషిని సార్. తెల్లారు లేస్తే పనులు చేస్తూ ఉంటే ఎప్పుడు రాత్రి అవుతుందో కూడా తెలియదు. పడుకునేసరి మరీ తెల్లారి క్షణం అవ్వలేదు. అందుకని ప్లీజ్ నాకు ఒక తోడుగా ఎవరినో ఒకటి పెడితే. మరో మనిషిని పెట్టలేక కాదు, మరో మనిషిని పెట్టలేక కాదు. మన ప్లాన్ మూడో వాడికి తెలిస్తే, నువ్వు పాయిజన్ కలుపుతుండగా ఎవరైనా చూస్తే అసలుకే మోసం వస్తుంది. ఇంకెంత, ఇప్పటికే 10 రోజులు అయిపోయాయి, ఇంకా 20 రోజే కదా. అవును, సీసీ కెమెరాలకు దొరకకుండా పాయిజన్ కలుపుతున్నావుగా? ఇంకా లేదు సార్. లేదా మీరే అన్నారు కదా సార్, వాళ్ళకి నా మీద నమ్మకం కుదరాలని. ఇలా నమ్మకం కోసమని ఎంతకాలమైన కాలయాపన చేస్తావు? మన అగ్రిమెంట్ ప్రకారం ఇంకా 20 రోజులే ఉంది.
పంచే ఈ రోజు నుంచి ఒక్క చుక్క కాదు 2 చుక్కలు కలుపుతుంది. త్వరగా పని అయిపోతుంది. నీకు ఈ బాధ నుంచి విముక్తి కూడా దొరుకుతుంది. ప్రయత్నిస్తాను సార్. ప్రయత్నించడం కాదు, చెయ్యాలి. ఓకే, ఇప్పటికైనా మించిపోయింది. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వేరే వాళ్ళని చూసుకుంటాం. అంటే మన అగ్రిమెంట్ రద్దు చేస్తారా సార్? అవసరమైతే రద్దు చేస్తాం. సార్ అన్యాయం అయిపోతాను సార్. మీరు ఇచ్చిన డబ్బులతోనే నా భార్య పిల్లలు పోషించుకుంటారని నమ్మకం నాకు కుదిరింది సార్. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలిగా. సరే, నేను చెప్పినట్టు చేసి వాళ్ళని చంపితే నీకు ఇంకొక 5 లక్షలు ఎక్కువ ఇస్తాను. ఎస్, 5 లక్షలు. ఇప్పుడు వాళ్ళకి నీ మీద నమ్మకం బాగా కుదిరింది. ఇదే మంచి అవకాశం. చేస్తావా లేదా? చేస్తాను సార్, చేస్తాను. ఇంకా నేను ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాను. ఇది తెలుసుకుందామని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. నీతో ఫోన్లో మాట్లాడవచ్చు, కానీ ఫోన్ ట్రాకింగ్లో దొరికిపోతే ఇద్దరం ఎక్కువ. అందుకే ఇక్కడ వరకు వచ్చాను. గుర్తుందిగా, ఈసారి పని పూర్తి చేయాలి. ఓకే, నా పిల్లల కోసమైనా చేస్తా. ఎంతకని చేస్తాడు. ఆహా, ఇంతసేపు కష్టపెట్టుకున్నప్పుడు ఈ జాలి కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఇప్పుడు నీకు బాగా ఉన్నప్పుడు అన్ని పనులు నువ్వే చేసుకున్నావు తల్లి. ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు ఏంటి? ఇంటి పని వంట పని ఆడవాళ్ళ పనులు కాబట్టి చేస్తూ ఉంటాం. పనులనేవి ఆడవాళ్ళ పనులు మగవాళ్ళ పనులని వేరువేరుగా ఉండవు. అన్ని పనులు అందరూ చేసుకోవచ్చు. బ్యాచులర్గా ఉన్నప్పుడు చేసుకోవడంలా. అబ్బా, మీతో మాట్లాడడం కష్టమండి. ఏదైనా చెబితే దేనితో మెలిపెడతారు. అది కాదు జానకి, మగవాళ్ళు సంపాదిస్తుంటే ఆడవాళ్ళు ఇంటి పనులు చేస్తారు, ఆడవాళ్ళు సంపాదిస్తుంటే మగవాళ్ళు పని చేస్తారు. ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటుంటే ఎటువంటి కష్టము రాదు. కానీ నాకు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అవునండి, మీ జీవితాన్ని సేవలు చేయించుకుంటున్నాను. చివరికి చేయకూడని పనులు కూడా చేయించుకోవాలి. ఇప్పుడు పుట్టిన పిల్లలకి తల్లిదండ్రులు ఎలా సేవలు చేస్తారు? వాళ్ళ మలమూత్రాలు కడగాలి, స్నానం చేయించాలి, బట్టలు తొడగాలి, అందంగా తలదువ్వి చక్కగా తయారు చేయాలి. ఇప్పుడు నువ్వు పుట్టిన పసిపాప లాంటి దానివి, చెప్పు తప్పేమిటి? అయినా నీకు బాగుండి నాకేదన్నా అయితే నువ్వు చేసేదానివి కాదు. అందుకే అన్నారు, జన్మ జన్మల బంధం, రుణానుబంధం, భార్యాభర్తల సంబంధం అని. నిజమేనండి, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, ఈ జన్మలో ఇలా మీ చేత సేవలు చేయించుకుంటున్నాను. ఇలాగే మీ చేతుల మీదుగానే నా జీవితాన్ని చాలిస్తాను.
తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, పోతే కొరిగిపోతుంది. కానీ భార్య పోతే సర్వం పోతుంది. ఈ విషయం తెలియక ఈ కాదు వాళ్ళు నేను గొప్పంటే నేను గొప్పంటూ ఈగోలుకు పోయి విడిపోతున్నారు. వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరుంటారండి? పెళ్ళైన వెంటనే వేరే కాపురాలు పెడుతూ ఉంటే అవును, దేవుడు కలిపిన బంధమై వీడిపోని అనుబంధమై, దేవుడు కలిపిన బంధమై వీడిపోని అనుబంధమై, అనువాడి నా తనువును అణువణువును ప్రేమను పంచుకొని నా తల్లిదండ్రుల నా శ్రీమతి తరించని నీ సేవలో ఓ శ్రీమతి తరించని నీ సేవలో భార్యాభర్తల గురించి ఎంత చక్కగా చెప్పారండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే వాడి జీవితాలు కూడా ఎంతో సాఫీగా ఉంటాయి, ఆనందంతో విరాజిల్లుతూ వాడి పిల్లలు కూడా. తల్లిదండ్రులుంటే ఎంత గౌరవంగా పెరుగుతారు. అన్నట్టు మా విహారం చూసావుగా, వాడికి మేమంటే ఎంత ప్రేమో. అందుకేగా మన కొడుకు లాంటి మరో కొడుక్కి మన బాధ్యతలు అప్పగించాడు. ఇప్పుడు భోజనం నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఏమండి, నరేంద్రని మనతో పాటు మనతో ఉంచుకుందామండి. అతనికి భార్య పిల్లలు ఉన్నారు, మనతో ఎంతకాలమని ఉంటాడు? మరి ఉన్నంతకాలం మనకు తోడుగా ఉండడా? ఉండమని చెప్పండి. ఇప్పుడు నీకు బాగైపోయి ఇంకొకలాగా ఉంటే అతనితో మనకి ఇంకా పనే ఉంటుంది. ఏమండి, నరేంద్ర నాకు నచ్చాడు. అమ్మా అమ్మా అని పిలుస్తుంటే మన విహారి పిలిచినట్టుగానే ఉందండి. అయితే నీకు అమ్మ అమ్మ అని పిలిపించుకోవాలంటే నేను విహారికి ఫోన్ చేసి గంటకోసారి అమ్మ అమ్మ అని పిలవడానికి చెప్తానే. గంటకి వాడెళ్ళి 10 రోజులు కావస్తుంది. ఒక్క రోజన్నా ఫోన్ చేశాడా? మనం ఎప్పుడు ఫోన్ చేసినా బిజినెస్ అంటుంటాడు. ఎందుకండి నేను సీరియస్గా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు జానకి, వాడు చిన్నప్పుడు నీ కొంగబట్టు తిరుగుతూ అమ్మ నాకు అది కావాలమ్మా, అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అంటే నువ్వేమనేదానివి? అబ్బా నన్ను విసిగించకు, వెళ్ళి బయటగా చదువుకో. అగో వంట అవుతా నేను పిలిచి పెడతా కదా, అస్తమానం కుంగబట్టి తిరుగుతున్నావేంటి? అది విసుక్కునేదాన్ని. పాపం వాడు భయపడి పారిపోయేవాడు. ఆ రోజున అమ్మ విసుక్కున్నావు, ఈరోజు ఆ పిలుపు కోసం పరితపిస్తున్నావు. పిలుపన్నా మనిషన్నా దూరం అయితే కానీ దాని విలువ తెలియదంటాడు. వాడు మనకి దూరం అయ్యాడు, ఆ పిలుపు కూడా దూరం అయిపోయింది. దానికి కన్న బిడ్డలు దగ్గర ఉండి వాళ్ళ ఒళ్ళో తల పెట్టుకుని ఊపిరి వదిలే అదృష్టం ఎంతమందికి ఉంటుందో. అమ్మా మీకోసం దోసకాయ పప్పు చేశాను. ఈ పప్పులతోటి బెసకర్రీలతోటి మా ప్రాణం తీసేస్తున్నావయ్యా. ఇంకా నోటికి రుచిగా కాస్త ఏదన్నా నాన్ వెజ్ అయ్యవయ్యా. మీరు అలా అంటారే, మీకోసం ఎగ్ ఫ్రై చేశాను. లాభం లేదయ్యా. మరి మీకేం కావాలో చెప్పండి. నాకు చేపల పులుసు తినాలనుందయ్యా. దానికి నువ్వు చేసేదానివే బొమ్మిడాయల పులుసు. దోశ
అంతేనా ఏదో నాకు తెలియని చేస్తాను అనుకున్నాను. ఇదిగో ఇది రేపు చేస్తాను కానీ ఇవాళ దీంతో సరిపెట్టుకోండి. సరే కానీ అబ్బో అప్పుడు 1 గంట అయితే అమ్మ మీరు భోజనం చేయాలి, దాంతో టాబ్లెట్స్ అంటూ అన్నీ అబ్బో చాలా పనులు ముందు తినండి. అమ్మా అట్లా అంటే అలాగ టాబ్లెట్ టైం అంటే టైమే. డాక్టర్ గారు ఏమన్నారు? టైం ప్రకారంగా మందులు వేయమని చెప్పారా? అట్లయితే ఒకసారి ట్రై చేయండి. నాన్నగారు మీరు కూడా తినండి. తర్వాత మీ అమ్మకి పెట్టు. మళ్ళీ ఈ జన్మలో పుట్టి బిడ్డగా మా దగ్గరికి వచ్చి నీ రుణం తీర్చుకుంటున్నావు. లేదమ్మా, ఉద్యోగం భార్య పిల్లలు అంటూ మా తల్లిదండ్రులకి సేవ చేయలేకపోయాను. వాళ్ళని మీ రూపంలో చూసుకుంటూ మీకు ఇలా సేవ చేస్తున్నాను. సరే నాన్నగారు మీరు కూడా ఒక ముద్ద తినండి. సుమిత్ర, బాబు ఎలా ఉన్నాడు? నేను డాక్టర్తో మాట్లాడాను, మందులు వేస్తానంట. నువ్వేం కంగారు పడకు. ఇంకొక 10 రోజులు ఓపిక పట్టుతున్నాడు. ఇప్పుడెప్పుడే నాకు రావటం ఒప్పుకోగలదు. అర్థం చేసుకో. అది విహారీ దగ్గర నుంచా? అయితే నీకు అప్పగించే పని ఎంతవరకు వచ్చిందన్నాడేమో. అదే వాళ్ళ అమ్మ నీకు అప్పగించాడు కదా, వాళ్ళు ఇసుకిస్తున్నారని ఆరాధిస్తున్నాడేమో. లేదండి, ఇంటి దగ్గర నుంచి పోను. పిల్లలు కలవరిస్తున్నారట, రమ్మని పిలుపు. మరి వెళ్ళొచ్చుగా. విహారీ గారు 4 రోజుల పాటు ఎక్కడికి కదలద్దన్నారు. ఒప్పుకోకపోతే వాళ్ళ బాబుని అడుగు. అదేదో ఇస్తున్నాదని అడుగు. నీకెంత భయం అయితే నేనకి పనిష్మెంట్ చేస్తాను. వద్దులేండి, నేను చూసుకుంటాను. సరే నీ ఇష్టం. వచ్చేసావా? డాక్టర్లు ఎప్పుడు డ్యూటీ ప్రకారం వస్తారు, లేకపోతే మా గురించి ఎంతమంది జీవితాలు ఆలోచిస్తుంది. అవునవును రోయ్, పైగా మా ఇంట్లో మా ఇద్దరం. నరేంద్ర, ఇది తీసుకెళ్ళి ఇదిగో ఈ అడ్రస్ వాళ్ళు ఎక్కించరా. ఇప్పుడే ఇవ్వాలా? ఇంట్లో పనులన్నీ ఉన్నాయి నాన్న. వచ్చే తర్వాత చేద్దు కానీ ఇది చాలా అర్జెంట్. జాగ్రత్తగా తీసుకెళ్ళు. చూడు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది. తిరిగి రావడానికి మరో 10 నిమిషాలు. క్యాబ్ బుక్ చేసుకో. అంత జాగ్రత్త చూస్తున్నావు. అందులో ఏముంది? డబ్బు. డబ్బా ఎంత? 50 lakhs. 50 లక్షల? అవును. నరేంద్ర జాగ్రత్త, అదంతా బ్లాక్ మనీ, లెక్కల్లో లేనిది. నువ్వు వెళ్ళే దారిలో పోలీసులు చెక్ చేస్తుంటారు. ఒకవేళ పోలీసులు చెక్ చేస్తుంటే మరో రూట్లో వెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు దొరకకూడదు. ఒకవేళ దొరికినా నా పేరు చెప్పకూడదు. పోతే పోయింది వదిలేసే, ఇసుక మాత్రం తీసుకోవద్దు. ఏ విషయం నాకు ఫోన్ చేసి చెప్పు. వెళ్ళు. అంత డబ్బు అతను ఇచ్చి పంపిస్తున్నావు, అది బ్లాక్ మనీ డబ్బులే చెప్పావు. పోతే పోనీ అన్నావు, లెక్కల్లో లేని డబ్బు అని చెప్పి ఆ డబ్బు తీసుకొని వాడు కూడా ఇస్తే అలా చేయాలని చెప్పి మరీ పంపించాను. అయినా మరో 20 నిమిషాలు తెలిసిపోతుందిగా ఏమవుతుందోనని. వస్తాడేనా పోతాడేనా చూడు. సరే సరే, నువ్వు టెన్షన్ పడకు, నేను కాఫీ తెచ్చిస్తాను. దానికి ఎక్కడమ్మా? నేను ఇచ్చిన మందులు బాగానే పనిచేస్తున్నట్టుంది. మీ మందులు కాదన్నయ్య గారు, నరేంద్ర సహకారం. ఎవరైతే అమ్మా, నువ్వు 4 రోజులు తిరుగుతావు, నీ నయం తగ్గిపోతుంది. నీ వైద్యం నీ చేతితో నేను కాఫీ కూడా తాగుతాను. అంతవరకు నా చేతి కాఫీ తాగరా? ఇదిగో దాకా నీ చేతితోనే కాఫీ తాగుతున్నాను. ఒక రుచి లేదు, రంగు లేదు. రంగు కోసం రుచి కోసం ఏం కలపమంటావా? ఏదో కొన్ని సోడా డ్రింక్ కలిపితే అదేనమ్మా. రంగు కోసమేమో కాఫీ పొడి, రుచి కోసం పంచదార. ఏమంటే ఇదేమంటావా?
మేమిద్దరం షుగర్ పేషెంట్లు కదరా, అందుకే నీకు కూడా వేయలేదు. షుగర్ తెమ్మంటావా? మీ ఆరోగ్యంతో పాటు నా ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఎవరు? నరేంద్ర. మాట్లాడొచ్చుగా. చూద్దాం ఏం చేస్తాడు. అంత డబ్బు వాడికి ఇచ్చి పంపించావు, వాడు వచ్చి పోలీసులు పట్టుకుంటే ఏం చెప్తావు? డబ్బు అంటే ఎవరికైనా ఆశ పడుతుందా? నరేంద్ర అలాంటి వాడు కాదన్నయ్య గారు. డబ్బమ్మా, డబ్బు. అసలుకి వాడు ఉద్యోగం లేకుండా భార్య పిల్లలతో బాధపడుతున్నాడు. వచ్చిన డబ్బుతోటి లైఫ్ సెటిల్ చేసి అనుకుంటున్నాడు. సరే, ముందు డాక్టర్ గారు మీరు వచ్చిన పని చూడండి. డాక్టర్ కూర్చో. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. నరేంద్ర 20 నిమిషాలు అవుతుంది, వాడు వస్తాడంటావా? పని చేయి, ముందు నీ బీపీ చెక్ చేసుకో, అవసరమైతే ఒక ట్యాబ్లెట్ వేసుకుంది. నాకెందుకు ఈ ట్యాబ్లెట్లు? అయితే డాక్టర్కి సలహాలు ఇస్తున్నావు, నాకెందుకు? అవతల క్లినిక్లో నాకు పని ఉందిలే, వెళ్తారా? ఎలాగ ఇక్కడే ఉండను. అనగారు మీరు ఇచ్చిన అడ్రస్కి ఎవరు లేరు. ఇదిగోండి డబ్బులు. మీకు నేను ఫోన్ చేస్తుంటే మీరు ఫోన్ ఎత్తట్లేదు. నువ్వు చేసావా? నేను చూసుకోలేదు. డాక్టర్ గారు టెన్షన్ తగ్గిందా? నాకెందుకు టెన్షన్? నేను అవతల క్లినిక్లో పని ఉంది, నా కోసం కావాలి. టెస్ట్ చూపుతాను, వస్తాను. మంచిది. మీరు మామూలు మనిషిగా తిరగడం ఖాయం. మీకు వీల్ చైర్ అవసరం ఉండదు. ఇదంతా నీ కృషేనయ్యా. నరేంద్ర, నువ్వింకా మా ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు? 10 రోజులు ఉంటాను నాన్నగారు. ఏమిటి అలా అడుగుతున్నారు? చెప్పనే, ఈ 10 రోజులు సరిపోతాయా మమ్మల్ని చంపటానికి? నాన్నగారు మీరు ఏమంటున్నారు? చంపడం ఏమిటండి? నువ్వాగో. చెప్పు నరేంద్ర, ఈ 10 రోజులు సరిపోతాయా? ఏకంతకంటే ముందే చెప్పేస్తావా? ఏమండి? అవును జానకి, వీడు మనం మోసపోయాం జానకి, మోసపోయాం. వీడు మనల్ని ఇంత ప్రేమగా చూసుకుంటుంటే కన్న కొడుకులు లాంటి వాడని మురిసిపోయాం. కానీ వీడు మనల్ని విరోధులుగానే చూశాడు. మనల్ని నెల రోజుల్లో చంపడానికి అగ్రిమెంట్ చేసుకుని కాదు, నన్ను నాన్నగారిని పిలవద్దు. ఇదేమిట్రా? నేను చెప్పింది నిజమా? చెప్పరా? మేము నిన్ను పనుల్లో బాధ పెట్టినా, మాటలతో హింసించినా, నువ్వు ఎంతో ఓర్పుతో నేర్పుతో చిరునవ్వుతో పనులు చేస్తుంది మమ్మల్ని చంపటానిక? నువ్వు అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా కడుపున పుట్టిన బిడ్డే పిలుస్తున్నంత ఆనందపడ్డాను. అయినా ఈ వయసులో మమ్మల్ని ఎందుకు వంచాలనుకున్నారా? డబ్బు జానకి, డబ్బు. మనిషి దేవునికి లొంగకపోయినా డబ్బు లొంగ తీసుకుంటుంది. గారు నేను మిమ్మల్ని చంపాలనుకున్న మాట తెలుసు, కానీ మిమ్మల్ని మీలో మా అమ్మ నాన్న చూసుకున్నాను. వాళ్ళకి ఎలాగో సేవ చేయలేకపోయాను. ఆ రుణం కొంతైనా మీలో తీసుకున్నాను. ఈ బాధ ప్రస్థానంలో కొడుకు
మనము వాడికి దూరంగా ఒంటరిగా బ్రతుకుతున్నాము. వాడిని నీలో చూసుకొని తృప్తిపడుతుంటే నువ్వు మమ్మల్ని చంపాలనుకున్నావు. ఇదంతా నువ్వు చేస్తుంది కేవలం డబ్బు కోసమే కదా? ఏమండి, వీడికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు వీడి మొహాన్ని కొట్టి వీడిని మన ఇంట్లో నుంచి పొమ్మనండి. నాకు నువ్వు ఆవేశపడితే నీ రోగం మళ్ళీ తిరగబెడుతుంటాను. తిరగబడమేమండి. ఇలాంటి నమ్మక ద్రోహుల్ని చూసే కన్నా చావటం అరే అమ్మ అమ్మ అని పిలుస్తూ ఈ అమ్మకి చిట్టు పెంచాలని చూస్తున్నావు. నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి మిమ్మల్ని చంపాలనుకున్న మాట నిజమే. మరి ఎందుకు చంపలేదు? మమ్మల్ని చంపటానికి నువ్వు ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నావు చెప్పరా? చెప్పు. కన్నా తల్లి అడుగుతుందిగా. నవమోసాలు మోసి నువ్వు కన్నని కన్న కొడుకు మన విహారీ మనల్ని చంపమన్నాడా? ఓడికి కూడా వీడిలాగే డబ్బు మీద వ్యామోహం. మనల్ని ఆస్ట్రేలియా రమ్మన్నాడు. తెలుసా, మనం వాడితే వెళ్ళిపోతే ఇక్కడున్న ఆస్తులన్నీ అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. వీడి చేత నాకు నెల రోజుల్లో కల్పించి మొత్తం దోచుకోవాలనుకున్నాడు. ఆస్తుల కోసం కన్నవాళ్ళని మమకారం లేకుండా బ్రతికుండగానే కరువు పెట్టాలని చేసే కొడుకులున్న ఈ లోకంలో ఇంకా అనుబంధాలు, అనురాగాలు, మమకారాలు ఉంటాయి అనుకోండి. మనం బ్రతుకుంటే ఇవన్నీ చూస్తుంటే జీవితం మీద ఆశ చచ్చిపోతుంది. బ్రతకాలంటే భయం వేస్తుంది. ఎవరి చచ్చిపోదామండి, మనం చచ్చిపోదాం. మనం బ్రతికుండి మాత్రం ఎవరికి ఏం ప్రయోజనం? చచ్చిపోదాం. మరే మమ్మల్ని చంపడం నువ్వు ఎలాగో అగ్రిమెంట్ చేసుకున్నావుగా, చంపేరా, మమ్మల్ని చంపే. మనం చచ్చిపోతా ఉంటావా? అవునండి, అవును. చావని మనం ఎవరి దయా దాక్షిణ్యం మీద ఆధారపడి బతకటం లేదు. మన సంపాదన మనం తింటూ బ్రతుకుతున్నాం. అప్పుడు మనం ఎందుకు చావాలి? చెప్పడానికి మనం ఎందుకు చావాలి? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటండి? మనల్ని చంపాలి అనుకున్న వాళ్ళని మనమే చంపాలి. మన బిడ్డని మనమే చంపుకోవాలా? మనం ఎందుకు చంపుతాం? మనల్ని చంపడానికి ఈ అగ్రిమెంట్ చేసుకున్న ఈ నరేంద్రతోనే చంపిద్దాం. నువ్వే మమ్మల్ని చంపితే నీకు ఎంత ఇస్తానన్నాడు? 30 లక్షలు. ఒక్కొక్కరికి 15 లక్షల విలువ కట్టాడన్నమాట. చూడు, నువ్వు గనక వాడిని చంపితే వాడు ఇస్తానన్న 30 లక్షలకి డబుల్ ది అమౌంట్ 60 లక్షలు ఇస్తాను. ఏం జానకి, కడుపు తీపి అడ్డొస్తుందా? చూడు, ఈ విషయంలో నువ్వేం మరో మాట మాట్లాడుకో. చెప్పు నరేంద్ర. కన్న బిడ్డండి. కన్న బిడ్డ కానీ మన కన్న బిడ్డ వాళ్ళని చంపాలని చూస్తున్నాడు. దానికి ఈ విషయంలో నువ్వేం మాట్లాడుకో. నరేంద్ర, మమ్మల్ని ఎలా చంపమన్నాడు? పాయిజన్తో. చూడు నరేంద్ర, ఇప్పుడు నేను మాకు ఒంట్లో బాగా లేదని చెప్పి వాడిని ఇక్కడికి రప్పిస్తాను. మా ఎదుటే, మా కళ్ళెదుటే వాడిని నువ్వు అదే పాయిజన్తో చంపేయాలి. ఏంటి, చంపుతావా లేదా?
సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. వీడి చేత నాకు నెల రోజుల్లో తప్పించి మొత్తం దోచుకోవాలనుకున్నాడు. ఆస్తుల కోసం కన్నవాళ్ళని మమకారం లేకుండా బ్రతికుండగానే కరువు పెట్టాలని చేసే కొడుకులున్న ఈ లోకంలో ఇంకా అనుబంధాలు, అనురాగాలు, మమకారాలు ఉంటాయి అనుకోండి. మనం బ్రతికుంటే ఇవన్నీ చూస్తుంటే జీవితం మీద ఆశ చచ్చిపోతుంది. బ్రతకాలంటే భయం వేస్తుంది. ఎవరి చచ్చిపోదామండి, మనం చచ్చిపోదాం. మనం బ్రతికుండి మాత్రం ఎవరికి ఏం ప్రయోజనం? చచ్చిపోదాం. మరి మమ్మల్ని చంపడం నువ్వు ఎలాగో ఎగ్రిమెంట్ చేసుకున్నావుగా, చంపేరా, మమ్మల్ని చంపే. మనం చచ్చిపోతావా? అవునండి, అవును. మనం ఎవరి దయా దాక్షిణ్యం మీద ఆధారపడి బతకటం లేదు. మన సంపాదన మనం తింటూ బ్రతుకుతున్నాం. అప్పుడు మనం ఎందుకు చావాలి? చెప్పడానికి మనం ఎందుకు చావాలి? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటండి? మనల్ని చంపాలి అనుకున్న వాళ్ళని మనమే చంపాలి. మన బిడ్డని మనమే చంపుకోవాలా? మనం ఎందుకు చంపుతాం? మనల్ని చంపడానికి ఈ అగ్రిమెంట్ చేసుకున్న ఈ నరేంద్రతోనే చంపిద్దాం. నువ్వే మమ్మల్ని చంపితే నీకు ఎంత ఇస్తానన్నాడు? 30 లక్షలు. ఒక్కొక్కరికి 15 లక్షల విలువ కట్టాడన్నమాట. చూడు, నువ్వు గనక వాడిని చంపితే వాడు ఇస్తానన్న 30 లక్షలకి డబుల్ ది అమౌంట్ 60 లక్షలు ఇస్తాను. ఏం జానకి, కడుపు తీపి అడ్డొస్తుందా? చూడు, ఈ విషయంలో నువ్వే మరో మాట మాట్లాడుకో. చెప్పు నరేంద్ర. వాడు మన కన్న బిడ్డండి. కన్న బిడ్డ, కన్న బిడ్డే. కానీ మన కన్న బిడ్డే మనల్ని చంపాలని చూస్తున్నాడు. దానికి ఈ విషయంలో నువ్వే మాట్లాడుకో. నరేంద్ర, మమ్మల్ని ఎలా చంపమన్నాడు? పాయిజన్తో. చూడు నరేంద్ర, ఇప్పుడు నేను మాకు ఒంట్లో బాగాలేదని చెప్పి వాడిని ఇక్కడికి రప్పిస్తాను. మా ఎదుటే, మా కళ్ళెదుటే వాడిని నువ్వు అదే పాయిజంతో చంపేయాలి. ఏంటి, చంపుతావా లేదా? చంపుతా. చంపుతా. గుడ్. బిహారీ, మీ అమ్మకి నిన్ను చూడాలనుకుంటుంది. వెంటనే బయలుదేరిరా. హలో శాస్త్రి గారు, నేను చెప్పిన పని ఏమైంది? గుడ్ గుడ్. నేను వచ్చి 2 రోజులైంది. ఇక్కడ పరిస్థితి ఏమి నాకు అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే ఈరోజు పని పూర్తి చేయాల్సింది. మీరు రెడీగా ఉండండి, మీకు మళ్ళీ కాల్ చేస్తాను. నరేంద్ర, అసలు ఏం జరుగుతుంది? అమ్మ నాన్న నాతో సరిగా మాట్లాడలేదు. అమ్మకి బాగాలేదు అని చెప్తే మన ప్లాన్ వర్కౌట్ అయ్యి ఇద్దరు హరి అంటారు అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే ఆ వాతావరణం కనిపించడం లేదు. ఏం జరుగుతుంది నరేంద్ర? వాయిస్ కలుపుతున్నావా లేదా? నా వల్ల కావట్లేదు. వాళ్ళని కొడుకుగా చూస్తున్నారు. అయినా నేను చంపకపోయినా రేపు మాప వాళ్ళు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ప్లాన్ మార్చేసావన్నమాట. వినయంగా నటించబట్టే అతి వినయంగా నటించి మా అప్పాలను లోపరుచుకుని ఆస్తి కొట్టేయాలని దురాశ నా దగ్గర లేదు.
అంత దురాశ నా దగ్గర లేదు. ఎలా రోజుల నుంచి చెప్పమంటే చెప్పకుండా మేడమేషాలు లెక్క పెడుతున్నా. మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టా మరొక పెడుతుంది. అంత టైం తీసుకోవటం నాకు ఇష్టం లేదు. మంచి నేను ఇచ్చిన పాయిజన్ని వాళ్ళు తాగే జ్యూస్లో మొత్తం కలిపి ఒక్క రోజుతో పని ఫినిష్ అయిపోయింది. నాకెందుకు భయం కాదు, నేను కలపను. ఏం జరిగినా చూసుకోవడానికి నేనున్నానుగా. చూసుకోవడానికి నేనున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. జ్యూస్ తాగే టైం అయింది. లోపల గదిలో ఉన్నారు. వాడు వచ్చి ఇప్పటికే 2 రోజులు అయింది. ఇంకా ఎక్కువ రోజులు ఉండడం. ఈరోజే పని జరిగిపోవాలి. ఈ రోజా? అవును, ఇప్పుడే జరిగిపోవాలి. నేను విహారాన్ని పిలిచి మాట్లాడుతూ ఉంటాను. నువ్వు ముగ్గురికి కలిపి జ్యూస్ తీసుకుని వాడికి ఇచ్చే జ్యూస్లో మాత్రం విషయం కలపాలి. ఇందాక వెళ్ళు. ఒక్క షాట్తో పని అయిపోవాలి. నాకెందుకు భయంగా ఉంది. నీకేం భయం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వెళ్ళు. సుమిత్ర చెప్పు. హలో, ఎక్కడున్నావు? ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతున్నావు. కనీసం మనిషి కనపడలేదు. ఉన్నావా? లేకపోతే ఈ బాధలన్నిటి నుంచి తప్పించుకోవడానికి వెళ్ళిపోయా? ఉన్నాను. ఉంటే ఇంటికి రావడానికి ఏమైంది? పిల్లడు నాన్న 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 అంటూ అడుగుతున్నాడు. ఏ దాని బాధ అది పడుతుంది లేని పిల్లలు నా మీద వదిలేసి వెళ్ళిపోయావా? లేదు, నేను వెళ్ళలేదు. ఊళ్ళోనే ఉన్నాను. ఊళ్ళోనే ఉంటే రావడానికి ఏంటక్కడ నీ పరిస్థితి? నేను ఇప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదు. ఏమిటో అంత అర్థం కానీ అర్థం చేసుకోలేని పరిస్థితి. సరే, నువ్వు ఏం చెప్పినా వినే పరిస్థితిలో నేను లేదు. బాబు అర్జెంట్గా ఆపరేషన్ చేయమంటున్నాను. ఇప్పుడే డబ్బులు కట్టమంటున్నాను. మన బాబు మనకి దక్కదు అని లేదో డబ్బులు కట్టి నా బిడ్డ ప్రాణాన్ని కాపాడతావు. లేదు చూస్తాను. ముగ్గురు వరకు చూడకుండా నేనే చంపేస్తాను. ఇదే చెప్తున్నాను. వచ్చి డబ్బులు కట్టి వాడి ప్రాణాలు కాపాడతావా? లేదు వాడిని చంపి నా చేతిలో చేస్తావా? నువ్వే రెండే 2 గంటల ఓపిక పట్టు. నేను వస్తున్నాను. నా బిడ్డను కాపాడుకుంటాను. వస్తున్నాను. ఎంత? ఆ డబ్బు నేను పంపిస్తాను. వెంటనే పరిపూర్తి చేయి. నేను పంపిస్తాను. నాన్నగారు, నాన్న అమ్మకం రాలేదు, అర్జెంటుగా రమ్మంటే బిజినెస్ పనులన్నీ పక్కన పెట్టి వచ్చేసాను. రేపే నా ప్రయాణం. ఫ్లైట్కి కూడా టికెట్ బుక్ చేసుకున్నాను. రేపటిదాకా ఎందుకు? ఈరోజే నీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నాను. అదేంటి నాన్న, నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను కదా, మళ్ళీ మీరెందుకు చేయటం? నరేంద్ర, నరేంద్ర, టైం కన్నీ చేయాలని చెప్పావా లేదా? ఇప్పుడు జ్యూస్ ఇచ్చే టైం అయింది కదా, ఇంకెందుకు లేట్ చేస్తున్నావు? తీసుకురా. తీసుకొస్తున్నా. అమ్మా, మళ్ళీ అవకాశం రాదు. వెళ్ళు. చూసారా అమ్మ చిన్నపిల్లలా ఎలా నడుస్తుందో? ఇదే కదా సృష్టిలో వింత. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీ చేతులు పట్టుకుని నడిపిస్తాం మేము. మీరు పెద్దవాళ్ళు అయితే మేము ముసలివాళ్ళం అయిపోతాం కదా, అప్పుడు మీరు చేతులు పట్టుకుని నడిపిస్తాం. నరేంద్ర, నువ్వు కూడా తెచ్చుకోపోయావా? మళ్ళీ నీకు తాగే రోజు వస్తుందో ఉండదో? తెచ్చుకో నరేంద్ర. లేదండి, నేను ఈ టైంలో జ్యూస్ తాగే అలవాటు నాకు.
చెప్తున్నాను. ఆ ఉంగరాన్ని ఎత్తుకున్న పై ఎత్తు. ఆగండి. మీరు ముగ్గురు తాగిన జ్యూసులో విషం కలిపారు. విహారీ గారు, మీరు తీసుకొచ్చిన పాయిజన్ కాదండి. మరి ఇదిగో నేను తీసుకొచ్చిన పాయిజన్. ఎందుకురా ఎందుకు పని చేసావు? నీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తానని చెప్పాను కదా. నేను ఇస్తాను డబ్బు చాలా కట్టుంది. మొత్తం కొట్టేయాలని ప్లాన్ వేసుకుంటాను. కరెక్ట్గా చెప్పావమ్మా. అమ్మ తప్పదమ్మా, మీరు ముగ్గురు నాతో చూడవాడి. ఆస్తి కోసం కన్న తండ్రి తల్లిని చంపాలనుకున్న కొడుకే విరోధి అయ్యి కన్న కొడుకుని మమకారం లేకుండా చంపాలన్న క్యా సీన్ హై. ఇట్లాంటి డెత్ గేమ్ నేను నా జీవితంలో చూడాలి. హరిగారు, మీ తల్లిదండ్రుల్ని నేను చంపితే ఆ చావుకి సాక్షిగా నేను కూడా చంపేస్తే, అలాగే మీ పిల్లాడిని చంపమన్నారు. ఆ చావుకి ప్రత్యేక సాక్షి నేనే. నువ్వు చంపేస్తే నా పిల్లలు అన్యాయం అయిపోతారు. ఎవరి కోసం అయితే నేను ఇదంతా చేశానో వాళ్ళకి ఏమీ లేకుండా పోతుంది. అందుకే బాగా ఆలోచించా. యారి గారు, మీరిచ్చిన చెక్ నా దగ్గరే ఉంది. అన్నా, ఇంట్లో 50 లక్షల డబ్బు ఉంది. ఇంకా నగలు అన్ని 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 దోచుకుని ఇంట్లో నుంచి దూరంగా, ఎక్కడో దూరంగా నా భార్య పిల్లలతో హాయిగా కాలం గడుపుతా. నరేంద్ర, నువ్వు మంచి ప్లాన్ వేశావు. కానీ ఈ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయని, నువ్వు పాయిజన్ కలిపినప్పుడు దొరికిపోతావని ఇంకా ఊహించినట్టు. నేను ఇంజనీరింగ్ చేశాను. ఇచ్చిన మొదటి రోజునే ఈ సీసీ కెమెరాలన్నీ నా ఫోన్లో రికార్డ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి నేను బయటికి వెళ్ళే వరకు పనిచేయ. సో ఈ డెత్ గేమ్లో మీరు ముగ్గురు హాయిగా డెత్ జర్నీ చేయండి. నీకులాగే నాకు భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసమైనా బ్రతికించరా. నేను కాపోయినా మా అమ్మాయిలందరిలో బ్రతికించరా. నిన్ను నేను కాపాడుకుంటాను. ఫోన్ చేస్తాను. నరేంద్ర, మేము పెద్దవాళ్ళు అయిపోయాము. మాకు అన్ని బాధ్యతలు తీరిపోయాయి. వీడికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు అనాథలైపోతారు. కావాలంటే మా ఆస్తి అంతానమే తీసుకొస్తాం. మా విహాన్ని బ్రతికించరా. అమ్మాని పిలిచాము. ఈ అమ్మ మాట నెరవేర్చరా. నాకు పుస్తకం పెట్టరా. మరి ఆ రోజున నాన్నగారు వాడిని చంపడానికి కూర్చున్నప్పుడు ఎందుకమ్మా, ఎందుకు మౌనంగా ఉన్నావు? ఎందుకు మాట్లాడలేదు? నిజమే, నిజమేరా. నేను ఆ రోజు మౌనంగా ఉన్న మాట నిజమే. కానీ నా కళ్ళ ముందే నా కన్న కొడుకు చావబోతుంటే కడుపులో నా కన్న పేగు విలువెల్లాడిపోతుంది. ఆలోచిస్తాను. విహాన్ని బ్రతికించరా. మా అమ్మ నన్ను కొంచెం అన్నా, మీరు ముగ్గురు తాగిన జ్యూస్లో నేను విషం కలపలేకపోయాను. ఎందుకురా? నిజమా? ఎందుకు కలపలేదు? మనిషిలోని మానవత్వం బయటకు వచ్చింది. నిజమే, తండ్రిని చంపాలని మీరు డబ్బు ఇచ్చారు.
కొడుకుని చంపాలని మీరు డబ్బిచ్చారు. మీరిద్దరూ పోటీ పడి ఒకళ్ళొకళ్ళు చంపాలనుకుని నాకు డబ్బిచ్చారు. నిజమే, నాకు డబ్బు చాలా అవసరం. మీరు ఇచ్చిన ఆఫర్స్ ప్రకారం నాకు డబ్బు అయితే వస్తుంది, కానీ మనశ్శాంతి పోతుంది. ఆ నెత్తురుకుడు నా పిల్లలకి పెట్టలేను. ఆ శాపం జీవితాంతకాలం నా పిల్లల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆలోచించాను, మీరిద్దరూ ఒకరినొకరు ఎందుకు చంపాలనుకున్నారో మీ నోట్లోనే చెప్పించాలని ప్లాన్ వేశాను. సరే, విహారీ, మీరు నా మీద ఆగ్రహించినా నాకు బతకడానికి చిన్న త్రోవ చూపించరా? విహారీ, ఇప్పటికైనా అర్థమైందా మనిషిలో మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని? మానవత్వం అనేది నరేంద్ర లాంటి మనుషుల్లో ఇంకా బతికే ఉంది. ఎక్కడ నరేంద్రలోనే కాదు, రక్తం ప్రవహించే ప్రతి జీవులోనూ మానవత్వం. నేను ఒక వీడియో చూశాను. ఒక లేగదూడ మేత వేస్తూ ఉంటే ఒక సింహం పోయి దాని గొంతు పట్టుకుంది. అప్పుడు ఆ లేగదూడ తన తల్లి హక్కులు చేరినట్టు ఆ సింహం హక్కులు చేరినట్టు ఆ సింహపు దాన్ని తినలేదు, కన్న బిడ్డలాగా హక్కులు చేర్చు. మరొక సింహం వచ్చి ఆ లేగదూడ చంపకపోతే ఈ సింహం దాని మీద పోరాడి దాన్ని తల్లికి రావాలి. అంత క్రూర జంతువులోనే మానవత్వం ఉన్నప్పుడు మనం మనుషులు మనలో మానవత్వం ఉన్నదా? సరే, నేను ఒకవేళ మిమ్మల్ని నిజంగా చంపేస్తే? అందుకేగా అంకుల్ గారు బయట దానికి రియాక్షన్ చేయడం నేనున్నాను. ఇప్పుడు విహారీ పంపించిన ప్రతి ఒక్క మానవుడు ఏదన్నా వాళ్ళ అమ్మలా చేస్తాలని ప్రతినిత్యం ప్రతి క్షణం సీసీటీవీ కెమెరాలో గమనిస్తూనే ఉన్నాను. అంకుల్ కూడా మేము ఆడిన నాటకంలో సూత్రధారి పాత్రధారి. ఇదంతా మీరు కలిసి నాటకం ఆడి నా కొడుకుని ఆడిపోసుకునేటట్లు చేశారు కదా. లేదమ్మా, నాన్నగారు పని వాళ్ళని పెట్టుకుంటావరా అంటే చెప్పండి నాన్న. అవును, మేమిద్దరం ఉంటున్నాము, కలిసే ఉంటున్నాము. నాకు ఇద్దరు పని వాళ్ళు ఉంటే చాలు అన్నారు. అలా కాదు, పని వాళ్ళు ఎవరినైనా నమ్మలేము. ఈ ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. నాతో పాటు ఆస్ట్రేలియా వచ్చేది నాన్న. కాదు, మనిషిలో మానవత్వం ఇంకా బ్రతికే ఉంది, ఎవ్వరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అన్నాను. మీ ఊహ తప్పు అన్నాను. కాదు, నిజం అని నిరూపిస్తానని పందెం వేశాను. అంటే నేను మీకు షాక్ ఇద్దామనుకుంటే మీరే నాకు షాక్ ఇచ్చారా? అమ్మా, నాన్న, ఇదంతా మీ భద్రత కోసమేనమ్మా. ఎందుకంటే కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు దూరంగా ఉంటే ఒంటరిగా ఉండి ఉమ్మడి కుటుంబాల్లో ఉండొచ్చిన మీరు ఒంటరిగా ఉండలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చూస్తున్నాను. అందుకే ఆనంద లహరిని నిర్మించానమ్మా. ఆ ఆనంద లహరిలో మీలాంటి పిల్లలు దూరంగా ఉన్నవాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు అక్కడ ఉంటారు. వాళ్ళని మీరు అన్న తమ్ముడు అక్క చెల్లి అనిపించుకుంటూ ఆనందంగా కనిపించారు. అంతే కదమ్మా, మరొక నలుగురు అనాథ పిల్లలు కూడా మీకు తోడుగా ఉంటారు. వాళ్ళే మీకు మనవాళ్ళు మనవరాలు. ఇది అయ్యే పనేనా? ఎందుకు కాదు, ఇప్పుడు ఒకరి మీద ఒకరి కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడానికి స్వంత ఆస్తులు అంటూ ఎవ్వరికీ ఉండవు. మన జేబులో డబ్బు ఖర్చు పెట్టాలన్న ఇగో కూడా ఉండదు, అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. అక్కడ ఉన్న అనాథ పిల్లల్ని మన మనవలు మనవరాళ్ళగా చూసుకుంటే సరిపోతుంది. విహారీ గారు, మన అగ్రిమెంట్ ప్రకారం నా పని పూర్తయినట్టేనా? లేదు నరేంద్ర, ఈ అసలు ఉద్యోగం అసలు బాధ్యత ఇప్పుడే మొదలవుతుంది. పండినా నేను తలపెట్టిన ఆ మహత్కార్యం ఆనందలహరికి ట్రస్టీవి నువ్వే. ఆనందలహరికి కూడా 10 కోట్లు ఫిక్స్డ్ చేస్తున్నావు. ఆ వచ్చే వడ్డీతో ఆ మెయింటెనెన్స్ అంతా చూస్తూ నీకు కావాల్సినంత నిర్ణయం చేసుకుని నువ్వు అక్కడే ఉండొచ్చు. చాలా చాలా సంతోషం. మా అమ్మా నాన్న నిన్ను ఎప్పుడో తప్పు తీసుకున్నారు. విహారీ, ఆనంద లహరిని చూడాలనుంది. ఇది కృష్ణాస్ థియేటర్స్ విజయవాడ వారి సమర్పణ ఆనంద లహరి. కూడా మేము ఆడిన నాటకంలో సూత్రధారి
నాన్న ఇదంతా మీ భద్రత కోసం. ఎందుకంటే కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు దూరంగా ఉంటే ఒంటరిగా ఉండి ఉమ్మడి కుటుంబాల్లో ఉండొచ్చిన మీరు ఒంటరిగా ఉండలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో అందుకే ఆనందలహరిని నిర్మించాను. ఆ ఆనందలహరిలో మీలాంటి పిల్లలు దూరంగా ఉన్నవాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు అక్కడ ఉంటారు. వాళ్ళని మీరు అన్న తమ్ముడు అక్క చెల్లి అనిపించుకుంటూ ఆనందంగా కనిపిస్తారు. అంతే కదమ్మా, మరొక నలుగురు అనాథ పిల్లలు కూడా మీకు తోడుగా ఉంటారు. వాళ్ళే మీకు మనవాళ్ళు మనవరాలు. ఇది అయ్యే పనేనా? ఎందుకు కాదు? ఇప్పుడు ఒకరి మీద ఒకరు కక్షలు కార్పణ్యాలు పెంచుకోవడానికి స్వంత ఆస్తులు అంటూ ఎవ్వరికీ ఉండవు. మన జేబులో డబ్బు ఖర్చు పెట్టాలన్నా ఇగో కూడా ఉండదు. అన్నీ ఫ్రీగా దొరుకుతాయి. అక్కడ ఉన్న అనాథ పిల్లల్ని మన మనవలు మనవరాళ్ళగా చూసుకుంటే సరిపోతుంది. మన అగ్రిమెంట్ ప్రకారం నా పని పూర్తయినట్టేనా? లేదు నరేంద్ర, ఈ అసలు ఉద్యోగం అసలు బాధ్యత ఇప్పుడే మొదలవుతుంది. పండినా నేను తలపెట్టిన ఆ మహత్కార్యం ఆనందలహరికి ట్రస్టీవి నువ్వే. ఆనందలహరికి 10 కోట్లు ఫిక్స్డ్ చేస్తున్నావు. ఆ వచ్చే వడ్డీతో ఆ మెయింటెనెన్స్ అంతా చూస్తూ నీకు కావాల్సిన నిర్ణయం చేసుకుని నువ్వు అక్కడే ఉండొచ్చు. చాలా సంతోషం. మా అమ్మా నాన్న నిన్ను ఎప్పుడో దత్తత తీసుకున్నారు. విహారి, ఆనందలహరిని చూడాలనుంది. ఇది కృష్ణాస్ థియేటర్స్ విజయవాడ వారి సమర్పణ ఆనందలహరి.